అనేదైతే జరుగుతుంది. దేని గురించన్నా? ఏంటి ప్రాబ్లమ్ అసలు? ఎందుకు చేస్తున్నారు ఇది? ఇప్పుడు మీకు అక్కడ చూసినట్టయితే మనకు అఫీషియల్ లేఅవుట్ అనేది మనం పెట్టడం జరిగింది. సో, ఇది 1980లో చేసినటువంటి లేఅవుట్ 1996లో రెన్యూ చేశారు దాన్ని. సో, అప్పుడు ఏమైందంటే మనకు పార్క్ కోసం అని చెప్పేసి అరెకరం అంటే 2500 గజాలు కేటాయించడం జరిగింది. సో, ఇప్పుడు రేట్లు పెరిగిపోవడం వల్ల అది 60 కోట్లు విలువ అవ్వడంతోని కొంతమంది మతపరమైన జెండాను పాతి దాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. సో, ఇది 20 సంవత్సరాలుగా జరుగుతున్న స్టోరీ. 20 సంవత్సరాలుగా ఆ మతానికి భయపడి ఎవరు ముందుకు రాలేదు. ఇప్పుడు మేమంతా కాలనీ వాసులం ఏందంటే మాకు పార్క్ లేదు, పిల్లలకి రోడ్డు లేదు అన్న ఉద్దేశంతోని మేమే ధైర్యం చేసి హైడ్రాకెళ్ళి తెచ్చుకోవడం జరిగింది. రంగనాథ్ సార్ కూడా ఇవన్నీ చూసి ఇంత లీగల్ది ఎందుకు అని చెప్పి మేము ఇంటికి వచ్చే లోపే వాళ్ళు ఫెన్సింగ్ వేసి ఆ వర్క్ అనేది జరిపించేయడం జరిగిందనమాట. ఆ రోజున ఒక హైడ్రా పవర్ అనేది మాకు అర్థమైంది. ఆ తర్వాత ఇమీడియట్గా కర్ణన్ సార్ దగ్గరికి వెళ్తే సార్ ఇలా బడ్జెట్ ఎక్స్పైర్ అయిందని వీళ్ళు చెప్పారు. చెప్తే మళ్ళీ అక్కడికి వెళ్ళాం. సార్ ఇలా బడ్జెట్ ఎక్స్పైర్ అయింది సార్, మీరు రెన్యూ చేయాలి అంటే పర్లేదు నేను జెడ్సీతో చెప్తాను వెళ్ళండి అంటే ఇక్కడికి వస్తే మీరు అక్కడికి వెళ్తారా అని చెప్పేసి ఈయన గెంటేయండి బయటికి, ఇంకోసారి కనిపిస్తే పోలీస్ కేసు పెట్టండి అని నాకు నా భార్య పిల్లల్ని అందరినీ గెంటేయడం జరిగింది. సో మళ్ళీ మేము కర్ణన్ సార్కి వెళ్ళి విషయం చెప్తే ఇమీడియట్గా విజిలెన్స్ వేసి వాళ్ళు ఇమీడియట్గా బడ్జెట్ 50 లక్షలు రెన్యూ చేసి ఇచ్చేశారు. అయితే ముందు పార్క్ కన్స్ట్రక్ట్ చేయమని రంగనాథ్ సార్ మా ముందే స్పీకర్ ఫోన్లో పెట్టి జెడ్సీ అపూర్వ చౌహాన్ గారికి చెప్పడం జరిగింది. ఈయన చేస్తానని చెప్పడం జరిగింది. కర్ణన్ సార్ కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ జెడ్సీ దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఎటువంటి కదలిక లేకుండా ఈ రోజు వరకు కూడా సేమ్ చేస్తాను ఒంటరిగా వెళ్తే కనుక తిడతాడు, గెంటేస్తారు. ఎవరైనా కార్పొరేటర్లు అలా మనం తీసుకొని వెళ్తే కనుక చేస్తాను అని చెప్తారు తప్పిస్తే దాన్ని చేయటం లేదనమాట. సో ఇప్పుడు మళ్ళీ మేము తగ్గడంతో మళ్ళీ కబ్జాదారులు మళ్ళీ కబ్జా చేసే ప్రయత్నం నడిపిస్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు అంత 60-70 కోట్ల విలువైన ప్రాపర్టీ, రాక్ క్లైంబింగ్ లాంటి అద్భుతమైన ఫీచర్స్ ఉన్నటువంటి పార్క్ అనమాట. సో దాని గురించి పోగొట్టుకోవడం ఇష్టం లేక ఇక్కడ ఉండే ప్రతి మా కుటుంబీకుడు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నిరాహార దీక్షకి పూనుకోవడం జరిగింది. మీరు ఇప్పటి వరకు ఒక రాష్ట్ర సాధన కోసమో దేశంలో ఏదైనా పెద్ద ఇష్యూ గురించో నిరాహార దీక్ష కూర్చోవడం చూసుంటారు. కానీ ఒక పార్క్ గురించి, ఒక రోడ్డు గురించి, ఒక ప్లాట్ఫామ్ గురించి పబ్లిక్ రోడ్ ఎక్కారు అంటే నిరాహార దీక్ష కూర్చొని చావడానికి సిద్ధంగా ఉన్నారు అంటే అంత మురికి కూపంలో బతకటం కన్నా చావటం నయం అనే కాన్సెప్ట్ ద్వారానే బయటకు రావడం జరిగింది. ఇది మేమేదో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నారు, అక్కడ రోడ్ లేదు ఇది అంటే ఒక మాట అండి. నడి సిటీలో ఉన్నాము. అదిగోండి మీకు అక్కడ చూస్తే కనుక సుమారు 100 పైన కంప్లైంట్స్. అందులో మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, ఐటీ మినిస్టర్ ఆయన, ఎక్స్ మినిస్టర్ చెన్నారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా రాసి ఎక్నాలజ్మెంట్ ఫస్ట్ ప్లీజ్ కన్స్ట్రక్ట్ ద పార్క్ అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ మరి అంత మినిస్టర్లు చెప్పినా వీళ్ళెందుకు చేయట్లేదో మాకు తెలియదు, ఏ శక్తి అడ్డుకుంటుందో తెలియదు. అయితే ఇక్కడ ఏం జరగకుండా ఈ పని కాకుండా ఆపిపెట్టారనమాట. ఈ రోజు కూడా మేము వస్తే మొట్టమొదటిసారిగా మా కార్పొరేటర్ బాబురావు గారు నేను మాట్లాడతాను అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. మీడియా ముందు ఈరోజు పబ్లిక్గా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన కవర్ చేయడానికి నాకు అది చెప్పాను ఇది చెప్పాను అంటున్నారు. నా ముందే నేను అన్నాను ఎక్స్పైర్ అవుతుంది సార్, మార్చిలో మళ్ళీ రిన్యూ చేయడం అంత ఆషామాషి కాదు సార్ అంటే అవ్వదు అట్లేం ఉండదు దానికి అని చెప్పి నా ముందే గోవర్ధన్ గారికి కాల్ చేస్తే ఆయన స్పీకర్లో క్లియర్గా చెప్పారు, సార్ మార్చిలో ఎక్స్పైర్ అవుతుంది, ఏమైనా చేయగలిగితే మీ టర్మ్ కూడా ఫిబ్రవరి 10వ తారీఖు ముగుస్తుంది, మీకు ఉన్న డెడ్ లైన్ ఫిబ్రవరి 10 లోపే ఇది జరిగిపోవాలి అని ఆయన కళాఖండిగా చెప్పడం జరిగింది. అన్నా అంటే నేను మాట్లాడతాను, ఆయన ఎక్కువ మితవాది, ఎక్కువ మాట్లాడరు, నేను మాట్లాడతానే మాట తప్ప వేరే మాట మాట్లాడలేదు. ఇక్కడ ఆంజనేయ నగర్ అసోసియేషన్ 25 సంవత్సరాల క్రితం క్రియేట్ చేయడం జరిగింది. 15 సంవత్సరాల నుంచి ఒక పర్సన్ అక్కడ కూర్చొని ఉన్నాడు, మున్నా యుగంధర్ సింగ్. ఆయన వచ్చేసి అరటికాయల బండ్ల దగ్గర, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బండ్ల దగ్గర 2,000-3,000 రూపాయలు తీసుకుంటూ ప్లాట్ఫామ్ మీద డబ్బాలు కట్టి రెంట్లకు ఇచ్చుకుంటూ అవన్నీ ఆయన సొంత వినియోగాలకు వాడుకుంటూ, అంటే ఆఫ్టర్ ఆల్ ఒక అరటిపండు ఫ్రీ ఫాస్ట్ ఫుడ్ కోసం మా జీవితాలని తాకట్టు పెట్టేశాడు. మొన్న అసోసియేషన్ చేంజ్ చేద్దాము, ఎలక్షన్స్ పెడదామని మేము వెళ్తే కనుక ఆ వీడియో కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాము. ఆయన లెగసీ ఒక గూండాలాగా వ్యవహరించడము ఆ కుర్చీకే సిగ్గుచేటు. ఈ రోజున ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసము ఆయన ఇక్కడ ప్రెసిడెంట్ అని చెప్పి అమ్ముకోవడము అలాంటి వాటి కోసమని ఈ కాలనీలో సిగ్నల్ లైట్స్ ఆన్ చేయనీయకుండా ట్రాఫిక్ బ్లాకేజ్ క్రియేట్ చేపిస్తున్నాడు. అండ్ రోహింగ్యా లాంటి వాళ్ళందరికీ కూడా అక్కడ అరటిపళ్ళు బండ్లు పెట్టుకునే విధంగా మీరు ఇప్పుడు చూడొచ్చు, అరటిపళ్ళు బండ్లు ఏర్పాటు చేయించాడు. అదే కాకుండా మీరు ఆంజనేయ నగర్ నుంచి ముందుకెళ్తే కనుక లెఫ్ట్ సైడ్లో డబ్బాలు ఉంటాయండి, మొత్తము అవి కట్టి రెంట్కి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరి దగ్గర 5,000-10,000 రూపాయలు పర్సన్ బట్టి. ఇంకోటి ఏంటంటే ఎక్కువ రెంట్ వస్తుందన్న ఆశతోని ఆ గుడికి అతి దగ్గరలోనే చేపలు, మటను, చికెను ఇవి అమ్ముకునేటువంటి 3 షటర్స్కి 4 షటర్స్ మొత్తం నాన్ వెజ్కి ఇవ్వడం జరిగింది. ఇలాంటి వాళ్ళ వల్లే హిందూ ధర్మం భ్రష్టు పట్టిపోతుంది, ఇక్కడ కాలనీ భ్రష్టు పట్టిపోతుంది. ఈరోజు కూడా మేము ఏం మాట్లాడుతున్నామంటే ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీ లేదు, ఏం లేదు, రెసిడెంట్స్ ఉన్నామండి. మాదల్లా పిల్లవాళ్ళు హ్యాపీగా స్కూల్ బస్సు లోపల దాకా వచ్చి వాళ్ళని స్కూల్కి తీసుకెళ్తే చాలు, శని ఆదివారాలు ఆటలు ఆడుకోవడానికి పార్క్ ఉంటే చాలు, పెద్దవాళ్ళు రిలాక్స్ అవ్వడానికి, అండ్ ప్లాట్ఫామ్ మీద రోడ్డు ప్రమాదం జరగకుండా ప్లాట్ఫామ్ మీద నడిచే వ్యవస్థ ఉంటే చాలు.
వీటి గురించి ఆల్రెడీ ఉన్న వాటిని భ్రష్టు పట్టిస్తూ ఇవన్నీ చేస్తున్నారు. ఎవరిని అడిగినా అక్కడ ఇక్కడ పెద్దవాళ్ళ దగ్గర నుంచి రిఫర్ చేయడం, వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు యాక్షన్ తీసుకోకపోవడం అనేది చాలా జరుగుతుంది. ఇది మేము డైరెక్ట్గా ఏదో సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది అయితే అసలు కాదు. మేము ప్రతి ఒక్కరికి ఈవెన్ ఇలా నిరాహార దీక్ష చేస్తున్నామని గురువారం రోజు ఉదయం కర్ణన్ సార్కి, హైడ్రా రంగనాథ్ సార్కి అండ్ ఇక్కడ జడ్జి గారికి అందరికి కూడా లెటర్, ఇన్ఫర్మేషన్ ఈవెన్ పోలీస్ వారికి కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పోలీస్ వారిని ఇబ్బంది పెట్టడం కూడా మా కాన్సెప్ట్ కాదండి. సో ఇక్కడ అందరూ సహాయ సహకారాలు అందరికీ బాగున్నాయి. మాకు ఇక్కడ అడ్డుగోలుగా నిలబడ్డది ఇద్దరే అండి. జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ గారు దాన్ని అసలు ముందుకు తీసుకెళ్ళకపోవడం, ఇంకోటి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మున్నా అలియాస్ యుగంధర్ సింగ్, వీళ్ళ వల్ల ఈ మా కాలనీ మొత్తం భ్రష్టు పట్టిపోతుంది. ఒక చెత్త చెదారమల్. మాకు 800 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయండి. మాకు స్కూల్ ల్యాండ్ ఉంది, మాకు 3 పార్కులు ఉన్నాయి, గుడి ఉంది, ఎవ్రీథింగ్ ఉన్నాయి. కానీ దేనికి మాకు యాక్సెస్ లేదు. అంటే అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో శని ఉంది అన్న టైపులో ఇప్పుడు వాళ్ళ స్వార్థానికి ఇంతమంది జీవితాలను ఎందుకు తాకట్టు పెట్టుకుంటున్నారు? అంత డబ్బే కావాలనుకుంటే ఏ ముష్టెత్తుకున్నా డబ్బులు వస్తున్న రోజులు ఇవి. అలాంటిది ఒకటి ఉసురు పోసుకొని ఎందుకు చేస్తున్నారు? ఈ రోజు కూడా మేము సిద్ధంగా ప్రాణం వదలడానికి ఇక్కడికి వచ్చాం. అంటే రాష్ట్రం కోసం దేనికోసం చేస్తే గొప్ప, కానీ ఆఫ్టర్ ఆల్ ఒక పార్కు రోడ్డు గురించి అంటే ఇది ఏ రకమైన ఎంత బాధాకరమైన విషయమో అది మాకు తెలుసు. పిల్లలు నడవడానికి ఉండదు, ఏ పిల్లోడికైనా ప్రమాదం జరిగితే ఏం జరుగుతుంది అనేది తెలియదు. అవి జరగడానికి ముందు ఈరోజు మనము ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ మీ మీడియా సోదరుల వల్లే మేము ఇక్కడ దాకా వచ్చాము. ఆ పార్కుని హైడ్రా రంగనాథ్ సార్ కాపాడటము ఇదంతా కూడా మీ మీడియా సోదరుల లబ్ధితోనే మాకు జరిగింది. మీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు అంటే దాని గురించి ఇంకా నడుస్తూ ఉంది సొసైటీ డెమోక్రటిక్గా. అయితే మరి కార్పొరేటర్ ఏం యాక్షన్ అయితే తీసుకోలేరా? మీరు ఇప్పటికీ ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా, మళ్ళీ కార్పొరేటర్ అనేది ఏ యాక్షన్ అయితే తీసుకోలేరా ఇంతకుముందు? ఇంతకు ముందు నుంచి కూడా ఎటువంటి యాక్షన్ అనేది జరగలేదండి. ఆయన ఇందులో ఇన్వాల్వ్ కూడా కారు. ఎందుకంటే ఓట్ బ్యాంక్ ఎఫెక్ట్ వస్తుందని చెప్పిస్తే రెండో ఆలోచన వాళ్ళకు లేదు. ఆయన ఇది సెకండ్ టర్మ్ అండి. అంటే 10 సంవత్సరాలుగా కూర్చొని ఉన్నారు. 10 సంవత్సరాలలో నేను అది చేశాను ఇది చేశాను అంటే రోడ్స్ అనేది పైనుంచి వస్తాయి. బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేసుకుంటారు, రోడ్ అండ్ బిల్డింగ్ వాళ్ళు. వీళ్ళు చేసేదేమి ఉండదు. అయితే ఈ కార్పొరేటర్లు ఎందుకు పెట్టారు? పార్కులు కానీ ఇలాంటి ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా, డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ని వాళ్ళు రిఫర్ చేయడం కోసం పెట్టారు. కానీ ఇక్కడ ఎటువంటి రిఫరెన్స్ ఇప్పటిదాకా జరగలేదు. ఆయన ఈ రోజు ఈ క్షణం వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అంటే రేపు ఎలక్షన్స్ ఉన్నాయి అన్న ఒక కారణంగానే వచ్చి మాట్లాడుతున్నారు. ఎలక్షన్స్ లేకున్నా ఏం లేకున్నా మాతో వచ్చి మాట్లాడింది మాత్రం మా పక్క మూసాపేట, మా పక్క బస్తీ, దాని కార్పొరేటర్ మహేంద్ర గారు, ఇక్కడ జీవన్ అన్న గారని మీరు చూస్తూ ఉన్నారు. వీరు ఎనీ టైం అన్నట్టు ఎప్పుడు ప్రతిసారి వచ్చి ఇదంతా చేయడం జరుగుతుంది. కానీ మా కార్పొరేటర్, మా ఎమ్మెల్యే వీళ్ళెవ్వరు కూడా ఎప్పుడు రాలేదు. అండ్ కొంతమంది కూడా మమ్మల్ని దూషించారు, మీకు అది దక్కనివ్వము అది ఇదని బెదిరింపు కూడా చేయడం జరిగిందనమాట. 20 ఏళ్ళ నుంచి ఇది జరుగుతుంది అంటున్నారు కదా, మళ్ళీ ఎవరికి ఫస్ట్ మీరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది? ఎవరే యాక్షన్ తీసుకోలేరా అప్పటి నుంచి అయినా? అయితే 20 సంవత్సరాలుగా అన్నప్పుడు ఇక్కడ పొలిటికల్ పార్టీల ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది వాళ్ళే ఒత్తి పెట్టారనమాట. మేము వచ్చిన తర్వాత ఏంటంటే మమ్మల్ని కూడా ఆ పర్సన్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది, ఆ ప్రజాప్రతినిధికి. ఆయన ఏంటంటే లింక్ పెట్టి ఆ గుడి కట్టాక ఇది ఇస్తాము అట్లా అని లింక్ పెట్టడం జరిగింది. అలా కుదరదండి, వాళ్ళు ఆల్రెడీ మదర్సా కట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు, మేము దానికి సిద్ధంగా లేము ఆ ప్రాపర్టీని వదులుకోవడానికి అని అంటే మేము అప్పుడు స్వతహాగా జనవరి 10వ తారీఖు 2025న హైడ్రాకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత డాక్యుమెంటేషన్ వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. సో ఆ తర్వాత మాకు మేలో వచ్చేసి ఇమీడియట్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసి వాళ్ళు హైడ్రా వాళ్ళు మొత్తం ఫెన్సింగ్ అంతా వేసి క్లోజ్ చేశారు. ఇది రైజ్ ఎందుకు చేయలేదు అంటే కనుక ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే పొలిటికల్ ఒత్తిడిలండి. పొలిటికల్ పార్టీ వాళ్ళు వాళ్ళ బెనిఫిట్ కోసం ఇక్కడ తాకట్టు పెట్టారు. ఇంకోటి చదువుకున్న వాళ్ళు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరో ఒకరు చెప్తే గొర్రెలాగా అక్కడికి మనము తప్పుగా వెళ్ళడం జరిగింది. సో తర్వాత మేము మా స్వతహాగా తెలుసుకొని అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి ఇక్కడికి వెళ్తే మాకు అక్కడ అయిపోయిందండి. ఈ రోజున కూడా పార్కు మీరే కట్టుకోండి మీరే తెచ్చుకున్నారు అని కూడా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. 20 ఏళ్ళ నుంచి మీరు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అన్నట్టు తెలుస్తుంది. ఈ నిరాహార దీక్షకి కారణం అదే అన్నట్టు. మీ పార్క్ మీకు కావాలన్నట్టు అంటున్నారన్న, అసలు ఏమైంది? దేని గురించి ఈ నిరాహార దీక్ష? పార్కు ₹1 నిధులు వచ్చినా కూడా పార్కు అభివృద్ధికి నోచుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. పార్కు ఎకరం స్థలం ఏదైతే లేఅవుట్లో ఉన్నదో ఆ యొక్క పార్కు జిహెచ్ఎంసీ రికార్డులో, టౌన్ ప్లానింగ్ రికార్డులో, అన్ని రికార్డులలో ఉన్నప్పటికీ కూడా దానికి నిధులు కేటాయించినప్పటికీ కూడా అభివృద్ధికి నోచుకోలేనటువంటి పరిస్థితి. దీనికి కారణం అధికారుల యొక్క నిర్లక్ష్యం, అక్కడ జరుగుతున్నటువంటి ల్యాండ్ గ్రాబర్ల యొక్క అక్రమ నిర్మాణాలు చేయడం. అక్రమ నిర్మాణాలు ఏవైతే జరిగినాయో అవన్నీ కూడా తొలగించడం జరిగినది. తొలగించినప్పటికీ కూడా దానికి ఉన్నటువంటి నిధులను మళ్లించి ఆ యొక్క నిధులు ఇప్పుడు లేవు, మళ్ళీ చేస్తామని చెప్పే ప్రయత్నం అపూర్వ చౌహాన్ ఐఏఎస్ జోనల్ కమిషనర్ కుకట్పల్లి గారు చేస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా 2 రోజుల్లో చేస్తున్నాం, ఈ వారంలో చేస్తున్నాం, ఈ నెలలో చేస్తున్నాం అని చెప్పి మాటని ఎప్పటికప్పుడు దాటేయడం జరుగుతున్నది. ఇక్కడ పార్కు స్థలం గవర్నమెంట్ సొమ్ము ఏదైతే ఉందో గవర్నమెంట్కి చేకూరట్లేదు.
ఈ యొక్క ఆంజనేయనగర్ రోడ్ నంబర్ 9కి వచ్చేటువంటి స్థలం రోడ్డు మార్గం చాలా చిన్నదిగా ఉంటుంది. ఉన్నప్పటికీ దాంట్లో స్కూల్ బస్సులు రావడానికి, స్కూల్ వ్యాన్లు రావడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఆ యొక్క మధ్య మార్గంలో చెత్త వెహికల్ పెట్టడము, వేరే బస్సుల్లో నుంచి వెహికల్స్ పెట్టి రౌడీజం చేయడం, ఇవన్నీ చేయడం జరుగుతున్నప్పటికీ ఈ యొక్క సమస్య ట్రాఫిక్ పోలీసుల దృష్టికి, జిహెచ్ఎంసీ అపూర్వ చౌహాన్ జోనల్ కమిషనర్ గారి దృష్టికి, స్థానిక కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఈ యొక్క సమస్యను ఎవ్వరూ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కు అని చెప్పేసి ఇవాళ బస్తీ వాసులము మేమందరం కలిసి కూడా ఈ యొక్క నిరాహార దీక్షకి కూర్చోవడం జరుగుతున్నది. అట్లాగే ముఖ్యంగా ఇంకో సమస్య వచ్చి పడింది. ఏదైతే జిహెచ్ఎంసీ కుకట్పల్లి మూసాపేట్ సుందరీకరణ జరుగుతుందో, రోడ్డు విస్తరణ జరుగుతుందో, ఇక్కడ ఏదైతే ఫుట్పాత్ మార్గం ఏర్పాటు చేయడం జరిగిందో ఆ ఫుట్పాత్ మార్గం అంతా కూడా కబ్జాకు గురవుతుంది. కబ్జాకు గురవడం వల్ల పోయే వెహికల్స్కి అన్నిటికీ ఇబ్బంది కూడా జరుగుతూ ఉంది. ఇబ్బంది జరుగుతున్నందుకు ఈ యొక్క ఆంజనేయ రోడ్ నంబర్ 9కి రావాల్సినటువంటి స్కూల్ వ్యాన్లే కానివ్వండి, స్కూల్ బస్సులే కానివ్వండి వచ్చే పరిస్థితి లేదు. పిల్లలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళని దింపడం చేయడం జరుగుతుంది. వృద్ధులు కూడా ఉన్నారు. అట్లాగే 2-3 సంఘటనల్లో యాక్సిడెంట్లు అవ్వడం కూడా జరిగింది వృద్ధుల ద్వారా. కాబట్టి ఈ యొక్క ట్రాఫిక్ సమస్యను వెంటనే తీసేసి ఈ యొక్క బస్తీవాసులకు విముక్తి కలిగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వంని ఇప్పుడైతే మరి? ప్రభుత్వం ద్వారా ఫుట్పాత్ మీద పెడుతున్నటువంటి అక్రమ బండ్లు తొలగించాలి. అట్లాగే రోడ్డు మధ్య మార్గంలో పెడుతున్నటువంటి మున్సిపల్ బండ్లే కానివ్వండి, ప్రైవేట్ వెహికల్సే కానివ్వండి తొలగించాలి. అట్లాగే ముఖ్యంగా పిల్లలకు ఆడుకోవడానికి పార్క్ స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంకి వచ్చినటువంటి నిధులను వెంటనే విడుదల చేసి ఈ యొక్క పనులు చేయాల్సిన కార్యక్రమం తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అమ్మా, నా పేరు రేణుక. నేను ఇక్కడ మూసాపేట వాస్తవ్యురాల్ని. మాకు ఇక్కడ కుకట్పల్లిలో మూసాపేట విలేజ్, మూసాపేటలో ఆంజనేయ నగర్ అనే కాలనీ, ఇది ఇరిగేషన్ కాలనీ. ఈ కాలనీ మంచి ఎన్నో సౌకర్యాలతో ఉంటుంది అనుకొని నేను స్థానికంగా మూసాపేటలో ఉన్నా. మేము ఇక్కడ ఆంజనేయ నగర్లో ఇల్లు కొనుక్కున్నాం. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇన్ని రోజుల వరకు, చాలా రోజుల వరకు ఏంటంటే ఈ పార్క్ లేఅవుట్లో 2 ఎకరాలది కాలనీ ప్లేస్ లేదని అది తెలుసు అందరికీ. కానీ మేము కొన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తుంది ఏంటంటే కాలనీ అంటూ ఏర్పడితే పార్క్ ఉంటుంది, గుడి ఉంటుంది, గ్రంథాలయం ఉంటుంది, మనకి ఒక చిన్న హాస్పిటల్ పెట్టడానికి ప్లేస్ ఉంటుంది. కాలనీ అనేది డెవలప్మెంట్ చేస్తుంటేనే ఇవన్నీ ఉంటాయి. అవన్నిట్లో అవి ఎక్కడెక్కడ పోయినాయనే పోరాటం చేస్తూనే ఉన్నాం. అయితే అందులో భాగంగా మాకు 2 ఎకరాలది పార్క్ ప్లేస్ ఉందని, అది అటు ఇటుగా అయిపోతుంది అనే దశలో కాలనీ వాళ్ళం అందరం కలిసి కంప్లైంట్స్ ఇచ్చి హైడ్రా కమిషనర్ గారి దాకా తీసుకెళ్తే హైడ్రా కమిషనర్ గారు వచ్చి ఫెన్షన్ వేసి పార్క్ ప్లేస్ని పెట్టారు. అయితే దానికి మా స్థానిక నాయకులు కూడా ఒక 50 లక్షల వరకు లోన్ శాంక్షన్ చేసి మీకు డెవలప్మెంట్ కోసం, మీ పార్క్ కోసం 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నామని ఒక టెంకాయ కొట్టి వెళ్ళడం కూడా ఒక 2 ఇయర్స్ దాటిపోయింది. ఎవరు ఇచ్చారు అది శాంక్షన్ పైసలు? శాంక్షన్ జిహెచ్ఎంసీ నుంచి అయిందని చెప్పారు. అయితే ఇప్పుడు మేమేమంటున్నామంటే మాకు శాంక్షన్ అయిన 50 లక్షల రూపాయల నిధులు ఎక్కడ పోయినాయి, ఎందుకని డెవలప్మెంట్ అవుతలేదు? ఆ 50 లక్షల రూపాయలు ఎందుకంటే గోడలు కడితే మొత్తం పార్క్కి రౌండ్ గోడలు కట్టడం కోసం 50 లక్షల రూపాయలు అన్నారు. మరి ఏడేసిన గొంగడ ఆడనే ఉన్నది. ఇంకెన్ని సంవత్సరాలు పార్క్ లేకుండా మేము ఉండాలా? అలాగే ఖాళీగా ఉంటే ఎవడైనా ఆక్యుపై చేయడానికి ఎన్నో కళ్ళు ఉంటాయి, ఉండవా? కాబట్టి మేమేమంటున్నామంటే మాకు ఓన్లీ పార్క్ ప్లేస్కే సమస్య కాదు. ఇక్కడ మా సమస్య ఒక సమస్య ఉంది. ఏం సమస్య? 6 అయ్యిందంటే సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు ఆంజనేయ నగర్ కాలనీలో వెళ్ళాలంటే ఎక్కడ చూసినా మొత్తము ట్రాఫిక్ జామ్. ఎందుకు అవుతుంది? ఇంత మంచి కాలనీకి, ఇంత మంచి సెంటర్, కుకట్పల్లి సెంటర్కి మాకు సమస్య ఏంటి, దరిద్రం ఏంటి? ఒకవేళ ఎవడైనా సీరియస్ ఉండని కనుక అంబులెన్స్ని పిలిస్తే వాడు చచ్చిపోయినాక అంబులెన్స్ బయటకు వచ్చే పరిస్థితి, 6ంటికి మీరు రండి, మా పరిస్థితి అది. అంటే ఎందుకు ఈ సమస్య మాకు? మేమేమైనా ట్యాక్సులు పే చేస్తలేమా? మేమేమన్నా దేనికి ముందుకు వస్తలేమా? మా కాలనీ మీద ఇంత చిన్న చూపు ఎందుకు? కమిషనర్ గారు అంటారు మీ నిధులు పక్కదోవన పడ్డాయి, మీ నిధులు ఆగిపోయినాయి. అంటే ఎవరు పక్కదోవ పట్టిస్తున్నారు మాకు తెలియాలి కదా. ఇవాళ శాంతియుత ధర్నాలో మేము అదే కోరుకోవడానికి వచ్చినాం. మేము మా నిధులు ఏమైనాయి, మా 50 లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయి, మా పార్క్ ఎందుకు ఆగిపోతుంది, మా రోడ్లు ఎందుకు క్లియరెన్స్ అవ్వట్లేవు, మా ఫుట్బోట్లు ఎందుకు ఆకుపోయి అవుతున్నాయి, దీని వెనకాల ఎవరు చెయ్యింది? మాకు క్లియర్స్ కావాలా? మా కాలనీ మాకు నీట్గా కావాలని మా కాలనీ వాసులం అందరము ఇవాళ ఉద్యోగానికి స్వచ్ఛందంగా సెలవు పెట్టి
మరి వచ్చినాం, రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నాం. ఇది ఏమంటున్నారు కమిషనర్ గారు మరి? ఇంకా రాలేదు, ఆయన గురించే వెయిట్ చేస్తున్నాము. ఆయన వచ్చినాక సమాధానం తీసుకొనే మేము వెళ్తాం, లేదంటే మేము కాలనీ వాసులం అందరం నిరాహార దీక్ష చేయడానికి వచ్చాము ఇక్కడికి. ఇది విషయం. ఇక్కడికి మేము అన్ని రాజకీయ పార్టీలకి పిలుపునిచ్చాం, అందరూ మాకు సహకరించమని చెప్పాం. ఆల్ పార్టీస్, ఎందుకంటే వచ్చేది కార్పొరేటర్ ఎలక్షన్స్ టైం, ఎవరు కార్పొరేటర్స్ అవుతారో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క కాలనీకి సంబంధించిన విషయాలకి ప్రతి ఒక్క పార్టీ ముందుకు రావాలా, స్వచ్ఛందంగా చేయాలి. మేము ఎవరైతే మా పార్కు గురించి చేస్తారో వాళ్ళకే మేము ముందడుగు వేస్తాం. లేదంటే మా పార్కు గురించి కానీ, మా ఫుట్బోర్డ్ల గురించి కానీ, మా ట్రాఫిక్ సమస్యలను కానీ క్లియరెన్స్ చేయకపోతే మేము కూడా అందరినీ బహిష్కరిస్తాం. కార్పొరేటర్ గారికి చెప్పడం జరిగిందా మరి ఈ విషయం ఇలా? కార్పొరేటర్ గారికి పలు విధాలుగా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆయన కూడా చొరవ చూపి చేస్తా అన్నారు. ఇంకా ఈ చివరి దశకు వచ్చాము. ఇంకా ఒక 4 రోజులు అయితే కార్పొరేటర్ సీట్ టైం కూడా అయిపోతుంది. ఇక మేము ఆయన ఇప్పుడు వచ్చి ఏమంటున్నాడంటే, ఎందుకు ధర్నా చేస్తారు, మేము రేపే పని మొదలు పెడతామంటే, ఇప్పుడు సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు ఎక్కడ నిధులు వచ్చాయి చెప్పండి, మాకు అదన్నా చెప్పండి. ఇప్పుడు ఆయన కూడా మా స్థానికుడే, ఆవిడ కార్పొరేటర్ కూడా మా స్థానికురాలే. మరి నిన్న మొన్న లేని నిధులు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి అంటే, వచ్చి ఆపారా మీరు కావాలని? మాకు అదే ఆన్సర్ కావాలి. ఒకవేళ చేస్తే చేయండి, రేపటి నుంచి మీ మీడియా వాళ్ళందరూ రండి, పార్కింగ్ పిలుస్తాము, అక్కడ ఎట్లా వదిలేని మేము చెప్తాం, సంతోషిస్తాం. మేము ఆయనకు స్వాగతిస్తాం. మేము కోరుకుంటుంది ఒక్కటే, మా పార్కు కావాలా, మా ఫుట్బాట్లు మాకు నీట్గా ఉండాలా, మా కాలనీ నీట్గా కావాలా, ట్రాఫిక్ లేని సమస్య లేని పనులు మాకు కావాలి. కబ్జాలు చేస్తే క్లియరెన్స్ చేసే బాధ్యత మామూలు జనాలదా లేక ఎవరిది, అధికారులదా మీరు చెప్పండి. ఇప్పుడు మా పని అయితే కాదు కదండి, కబ్జా రాయిలను తీసేది ఎవరు, మా బాధ్యత అయితే కాదు. స్థానికంగా మేము ఇల్లు కొనుక్కున్న వాళ్ళం, ఉన్నవాళ్ళం, మాకేం సమస్య? అది ఎవరు స్థానికంగా ఉన్నవాళ్ళు చేయాల్సిన పని, అది మేము ఎట్లా చేస్తాము? అది చేసుకోవాల్సింది, ఆ సీట్ మీద కూర్చోవాల్సింది చేసిన వాళ్ళు చూసుకోవాలి. ఆ సమస్య క్లియరెన్స్ చేసుకోవాల్సిన వాళ్ళు క్లియరెన్స్ చేయండి. ఇప్పుడు తేట తెల్లం అవుతుంది కదా, వాళ్ళందరూ తెలిసిపోతుంది. ఇది సీఎం రేవంత్ రెడ్డి వారి వరకు కూడా వెళ్ళాలనే మేము ఇక్కడికి వచ్చాం. మేము అలాగైనా మా సమస్య తీరుతుందేమో అని.